ఫ్రెండ్స్, మనకి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర యాప్లో మన స్టూడెంట్ యొక్క షూ సైజ్ ఏ విధంగా ఎంటర్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మనకి ప్లే స్టోర్లోంచి సర్వేపల్లి రాధాకృష్ణ స్టూడెంట్ యాప్ మనకు అందుబాటులో ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసినట్టయితే, ఈ యాప్ను ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. మీరు పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ గమనించినట్టయితే మనకి ఐఎంఎంఎస్ యాప్కి ఏదైతే యూజర్ ఐడి ఉపయోగించామో అదే యూజర్ ఐడి కూడా ఇక్కడ ఉపయోగించాలి. అయితే మనకి మొన్న స్పోర్ట్స్ కిట్ కోసం మనం ఇండెంట్ పెట్టడం జరిగింది. దాని యొక్క రిపోర్ట్ని క్యాప్చర్ చేయడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ కిట్కి మనం ఇండెంట్ పెట్టడం జరిగింది. దానికి ఏదైతే పాస్వర్డ్ ఉపయోగించామో అదే పాస్వర్డ్ డిఫాల్ట్గా ఉపయోగించాలి. లేదు అప్పుడు మార్చి ఉన్నట్టయితే ఆ పాస్వర్డ్ తోటి మనం ఇక్కడ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనం లాగిన్ అయిన తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర ఈ యాప్లో లాగిన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. స్పోర్ట్స్కి ఆల్రెడీ ఇండెంట్ మనం పెట్టడం జరిగింది. అలా ఏదైతే మనకి అన్నీ ఉంటాయి. అయిన తర్వాత ఈ రైట్ సైడ్ కనిపిస్తున్న ఈ 3 గీతలను క్లిక్ చేసినట్టయితే మాడ్యూల్స్ దానిపై క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మనకి ఈ విధంగా మనకి కనిపిస్తుంది. దానిలో మనకి ఇక్కడ 3వ ట్యాబ్ ఉంది, 3వ టైల్ ఉంది వచ్చేసారా, దానికి షూ సైజ్ క్యాప్చరింగ్పై క్లిక్ చేయండి. చేసినట్టయితే మీ పాఠశాల విద్యార్థులందరూ ఈ విధంగా కనిపిస్తారు. ఈ కనిపించిన తర్వాత ఏ క్లాసులో అయితే మీరు ఎంటర్ చేయాలనుకుంటున్నారో ఆ క్లాస్ పై మీరు క్లిక్ చేసినట్టయితే విద్యార్థుల యొక్క పేరు మనకు కనిపిస్తుంది. వారి యొక్క షూ సైజ్ సెంటీమీటర్స్లో కొలవాలి. ముందుగానే కొలిసి పేపర్పై రాసి పెట్టుకున్న తర్వాత ఎన్ని సెంటీమీటర్స్ అయితే ఉంటాయో అన్ని సెంటీమీటర్స్ నమోదు చేసి సబ్మిట్పై క్లిక్ చేసినట్టయితే సబ్మిట్ అయిపోతుంది. ఈ విధంగా మనం అందరు విద్యార్థుల యొక్క షూ సైజ్ని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.